అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్, ఇప్పుడు వస్తూ ఉన్న ఆర్టిస్ట్‌కైనా కానీ, నిలదొక్కుకుంటున్న ఆర్టిస్ట్‌లకైనా కానీ, ఒక ఆర్థిక సూత్రం అంటే మీరేం చెప్తారు సార్? ఆర్థిక సూత్రం అంటేనండి, హ్మ్. ఇప్పుడు మనకు ఓ 1000 రూపాయలు ఇస్తున్నారు. మాకు మొదట్లో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు హ్మ్. ఆ రోజుల్లో. ఓకే. ఫస్ట్ రెమ్యునరేషన్ మీద ఎంత సార్? ఫస్ట్ రెమ్యునరేషన్ 1000 రూపాయలు. 1000 దూరదర్శన్ గవర్నమెంట్ది కాబట్టి అది ఫిక్స్ చేశారు వాళ్ళు. ఓకే. ఆ తర్వాత అవి పెరుగుతూ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు 25,000 20,000 ఇస్తున్నారు అక్కడ దూరదర్శన్ వాళ్ళు. హ్మ్. అట్లాగా బయట ఛానల్స్ వచ్చాయి. బయట ఛానల్స్ వచ్చినప్పుడు అదే 1000 రూపాయలు ఉషా కిరణ్ వాళ్ళు, అంటే ఈటీవీ వాళ్ళు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. హుహు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు మనం డైలీ సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. యాహ్! డైలీ సీరియల్స్ అనేటప్పటికి అది వరకు సింగిల్ ఎపిసోడ్ 2 రోజులు తీసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు డైలీ సీరియల్ ఒక ఎపిసోడ్ ఒక రోజులో ఒక తీయాలి అని పెట్టుకున్నారు. హ్మ్. పెట్టుకున్న తర్వాత ఈ లొకేషన్స్ మార్పు అవి ఇవి వచ్చేటప్పటికి 2 రోజులు కావాల్సి వస్తుంది. హ్మ్. సో వాళ్ళు ఏం చేశారు, డైలీ పేమెంట్స్ కింద మార్చేశారు. హుహు. మీకు ఇచ్చే రెమ్యూనరేషను డైలీ ఇంతే ఇస్తాం. అప్పుడు ఇంకో సీరియల్లో లేకపోతే ఇంకో దాంట్లోనో ఇంకో సీను ఇంకో 30 ఎపిసోడ్ల తర్వాత వచ్చే సీను ఇప్పుడు తీసేస్తున్నారు వాళ్ళ మీద. యాహ్! ఇట్లాగే డైలీ పేమెంట్స్ వచ్చాయండి. ఈ పేమెంట్స్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. ఉన్న ఆర్టిస్టుల్లో వీళ్ళని కాకుండా ఇప్పుడు బెంగళూరు నుంచి, మలయాళం నుంచి, లేకపోతే ఇంకో చోట నుంచి ఇవన్నీ తెచ్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఖర్చు పెరిగిపోయింది. యాహ్! వాళ్ళు ట్రైన్స్లో రారు, ఫ్లైట్లో వస్తారు, ఇక్కడ అకామిడేషన్ చూడాలి, ఇవన్నీ చూసేప్పటికి బాగా ఖర్చు పెరిగిపోయింది. ఖర్చు ఎప్పుడైతే పెరిగిందో రోజుకి ఎన్ని ఎపిసోడ్లు లాగేస్తే బాగుంటుందని ఆలోచించారు. ఒకప్పుడేమో రోజుకి ఒక ఎపిసోడ్ ఉండేది. 2 రోజులకి 2 రోజులకి ఒక ఎపిసోడ్ ఉండేది. తర్వాత ఒక ఎపిసోడ్కి వచ్చింది. ఇప్పుడు ఒకే రోజులోనే 2-3 ఎపిసోడ్లు అయిపోవాలి. 2-3 ఎపిసోడ్ చేస్తే కానీ మనకి గిట్టుబాటు కాదు. మరి అంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళని ఏమంటారు, వాళ్ళు తప్పుపడడానికి వీల్లేదండి, అంతా పెట్టాల్సిందే మీరు. దాంతో ఏమవుతుంది, క్రీమ్ తగ్గిపోయి లాగుడు ఇవి ఏదో ఒక సీన్లు పెట్టడం, వాడిని ఉపయోగించుకోవడానికి అట్లా లాగుతున్నారు. ఇవి స్టార్ట్ అయ్యాయి. ఇవి స్టార్ట్ చేయడానికి ఏమవుతుంది, మీకు డైలీ సీరియల్ పెడుతూనే ఉంటుంది కానీ క్వాలిటీ తగ్గిపోతూ వచ్చింది. ఓకే. క్వాలిటీ కొన్ని సీరియల్స్లో మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అంటే నాట్ టెక్నికల్గా, కథాపరంగా. కథపరంగా అది తగ్గిపోయిందండి. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఈ ఈ మోడర్న్ రోజులు వచ్చేటప్పటికి ఖర్చు ఎక్కడెక్కడ ఆర్టిస్టులు కూడా సంపాదించింది ఎక్కడ దాచుకోవడానికి ఇష్టపట్టల్లా. వెంటనే ఒక అపార్ట్మెంట్ ఒకటి బుక్ చేసేస్తాం. ఇప్పుడు మన దగ్గర 10,000 ఉంది, 10,000 అడ్వాన్స్ కొడతాం, ఇచ్చేస్తాం. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేద్దాం అనుకుంటే ఏమవుతుంది, ఇంకో సీరియల్ రాదు మనకి. ఇప్పుడు వాడికి అక్కడ కమిటీ ఉన్నాం, తెచ్చినట్టు డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఇచ్చింది పోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ సమస్యల్లో ఇరుక్కుంటారు. సమస్యలు ఇరుక్కుంటే మనసు పని చేయదు, సరిగ్గా నానా ఇబ్బందులు పడతారు, ఎక్కడో అప్పులు తెస్తారు, వాడికి ఇస్తారు. వాడు ఖర్చులు పెరిగిపోయాయని 20 లక్షలు చెప్పింది 40 లక్షలు చేస్తాడు వాడు. ఎంత మానసికంగా ఎంత కుంగిపోతున్నారండి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా మానసికంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఆర్థిక పరమైన అంటే విషయాల్లో జాగ్రత్తలు అనేది, జాగ్రత్త అనేది ఏంటంటే మనకి తృప్తి అనేది కనుక ఉంటే జాగ్రత్త పడతాం. మనం ఒక్క సీరియల్లో లేకపోతే ఒక్క సినిమాను చేసేసి ఒక మంచి మారుతి కారు అంటే 800 ఉండేది, అప్పుడు 2 లక్షల్లో వచ్చేది. ఇప్పుడు అది కాదు కదా, 10 లక్షలు పెడితే కానీ కారు లేదు. కంఫర్టబుల్గా ఉంటే కారు కొనాలి, అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఇవన్నీ ఉండాలి. ప్రతి వాళ్ళు అనుకుంటాం, మన పైకి రావాలని ప్రతి వాడు అనుకుంటాడుగా. ఈ ఇబ్బందుల వల్ల ఇదైపోతున్నారు. ఒక సీరియల్లో నువ్వు సక్సెస్ అయినప్పుడు, బాగా సక్సెస్ అయ్యి నీకు 4 సీరియల్స్ వస్తున్నాయి, ఆఫర్లు వస్తున్నాయి అంటే అప్పుడు నువ్వు రిస్క్ చేయాలి. మొదటి దాంట్లో చేసేస్తే ఏమవుతావు, ఇదిగో ఇట్లా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతాం. ఆ రోజుకు బాగుంటుంది కానీ తర్వాత రోజుకు మాత్రం ఇబ్బందులు అనేది ఉంటుంది. నైస్ సార్. మరి అన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిలిం ఎవల్యూషన్ అనేది కూడా చూస్తూ ఉన్నారు. రీల్స్ కానీ, తర్వాత నుంచి క్యాసెట్ల నుంచి సీడీల నుంచి ఇప్పుడైతే డిజిటల్ కంప్లీట్ అయిపోయింది వచ్చేసింది కదా. ఎలా అనిపిస్తుంది సార్ అసలు? ఎంత ఒక జర్నీ అంతా చూసింది మీరే సార్.
అన్నీ చూసాం. లక్కీగా అది నిజమే మీరు చెప్పింది. లో బ్యాండ్ నుంచి డిజిటల్ దాకా అన్నీ చూశాను. యా బాగుంది అది. ఇప్పుడు అప్పుడు దానికి ఇప్పుడు దానికి క్వాలిటీ ప్రకారం మనకి మంచి రిజల్టే వస్తుంది కదా. Yeah. ఇంకా బ్రహ్మాండంగా ఉంది డిజిటల్. దీనిలో కూడా ఇంకేవో వస్తున్నాయి, హెచ్డీలో అవి ఇవి ఉంటాయి కదండి. యా చాలా బాగుందండి. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ అండ్ వాళ్ళు ప్రయత్నిస్తున్న స్టోరీస్ కానీ ఇవన్నీ చూస్తుంటే అది వేరండి. మీరు చెప్పేది టెక్నికల్గా యా టెక్నికల్గా ఓకే సార్. టెక్నికల్ చాలా ఓకే. కథల విషయానికి వస్తే చాలా మార్పులు వచ్చేసాయి. తర్వాత చెప్పాను కదా, సెంటిమెంట్ సీన్స్ ఫ్యామిలీ సబ్జెక్టుల నుంచి దీనికి వచ్చింది, ఫ్యాక్షనిజానికి వచ్చింది. ఫ్యాక్షన్ దానికి వచ్చేసి ఫ్యాక్షనిజం తర్వాత అదే కంటిన్యూ అవుతూ అవుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు నవ్వు ప్రజెంట్లో కొంచెం తగ్గుతూ వస్తుంది. మళ్ళీ ఫ్యామిలీ వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది సార్. డెఫినెట్గా వస్తుంది కదా, డెఫినెట్గా వస్తుంది. ఇది లైఫ్ అనేది సైక్లింగ్ అని ఎవరో పెద్ద ఆయన చెప్పాడు కదా, Yeah. అట్లా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ కిందకి వెళ్ళింది మళ్ళీ పైకి వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మా మదరు ఆ ప్రాంతాల్లో వచ్చేసేవాళ్ళు బుట్ట జాకెట్లు పెట్టుకునేవాళ్ళు, బుట్ట జాకెట్లు అనేవాళ్ళు. Yeah. ఆ తర్వాత ఇక్కడికి దాకా పెరిగింది, ఆ తర్వాత ఇక్కడ దాకా పెరిగింది, ఇక్కడ కూడా పెరిగింది కదా, యా ఇక్కడ కూడా పెరిగింది. ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇది లేదు, అసలు ఇది లేకుండా ఈ సంకల దాకా ఇక్కడే కట్ చేసుకునేటువంటి ఇది వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందా లేదా? యా మళ్ళీ మా పాతవన్నీ మళ్ళీ అట్టాగే తిరుగుతూ వస్తుంటాయండి. కాకపోతే ఏంటంటే అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు దీన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మెలోడీ ఉన్న సాంగ్స్ రావట్లేదా అంటే అది వరకు ఘంటసాల గారు బాలు గారు కూడా చాలా మెలోడీ సాంగ్స్ చాలా పాడారు. ఇప్పుడు వస్తున్నాయా అంటే ఇప్పుడు ఎవరన్నా మీకు ఒక ప్లేబ్యాక్ సింగర్ని కానీ వీళ్ళని కానీ గుర్తుపెట్టుకోగలరా? లేకపోతే సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పాట చెప్పగలరా డప్పు లేకపోతే డ్రమ్స్ లేకుండా? కొంచెం కష్టమే సార్. తక్కువ ఉన్నాయి, లేకుండా పోలేదు, ఉన్నాయి తక్కువ తక్కువ ఉన్నాయి. మరి అంత మార్పు వచ్చేసింది. లిరిక్ ఏమిటో తెలియదు మనకు, సౌండ్ వినపడుతుంటుంది తప్పితే లిరిక్ ఏమిటో తెలియదు. ఆ పరిస్థితి వచ్చేసింది. దీని నుంచి మళ్ళీ ఇవి తగ్గిపోయి మళ్ళీ వచ్చే రోజులు వస్తాయి. అప్పుడు ఘంటసాల ఉండకపోవచ్చు, ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, ఇంకోటి గాయకుడు ఎవరో వస్తారు పైకి, ఆయనే చేస్తాడు. అదే లైఫ్ అంతేనండి సార్. మధ్యలో కొన్ని సంవత్సరాలేమో నంది అవార్డ్స్ అనేది కూడా కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు, మళ్ళీ అనేది రీస్టార్ట్ చేశారు. సో యాజ్ ఆర్టిస్ట్గా కానీ అండ్ ఎలా అనిపిస్తుంది సార్ ఇది మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఒక అవార్డ్స్ కానీ ఇస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంటుంది? అంటేనండి, మొదట్లో ఫస్ట్ నంది నాటకోత్సవాలు పెట్టినప్పుడు నేను స్క్రూటినీ జడ్జిగా వెళ్ళాను. ఓకే. వెళ్ళిన తర్వాత నంది నాటకోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అందరూ అన్నా కూడా ఒకసారి జడ్జిగా వెళ్ళిన తర్వాత ఇక నేను మళ్ళీ ఒక నటుడిగా అక్కడికి వచ్చి పోటీ ఇవ్వటం అనేది భావ్యం కాదు అది. ఎందుకంటే నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ తప్పు ఉంది అని చెప్పేవాడు కదా జడ్జి. ఈ నాటకం బాగుంది, ఈ నాటకం బాగలేదని తీసేసి మంచి నాటకాలనే తీసుకొచ్చి స్క్రూటినీ జడ్జిగా అక్కడ పెట్టాం. అప్పుడు నూతన్ ప్రసాద్ ఇంకోళ్ళు ఎవరో జడ్జెస్గా ఫైనల్ జడ్జెస్గా ఉన్నారు. ఆ తర్వాత 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి నేను మెయిన్ జడ్జిగా కూడా కూర్చోవడం మొదలుపెట్టాను. ఓకే. సో ఇప్పుడు మనం నాటకం వేయటం పద్ధతి కాదు. అక్కడితో నంది నాటకోత్సవాల వరకు, బయట మళ్ళీ వేయచ్చు. అందుచే అట్లా వచ్చాను. అప్పట్లో మొదటి సంవత్సరం చాలా అద్భుతంగా జరిగిందండి. 2వ సంవత్సరం కూడా ఏం చేశారు, జోనల్స్ పెడదామని జోనల్గా పెట్టారు. మూడు రకాల జోనల్స్, అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ అండ్ రాయలసీమ అని పెట్టారు. ప్రతి 2 జిల్లాలకి ఒక జోన్ అనేది అట్లా పెట్టినట్టున్నారు. అప్పుడు సరిగ్గా గుర్తులేదు. గుంటూరులో వాళ్ళు నాటకం వాళ్ళు ఆ జోన్ వాళ్ళు 2 నాటకాలు వచ్చాయి. 2 సెలెక్ట్ చేయమన్నారు గవర్నమెంట్. మంచి నాటకాలు 2 సెలెక్ట్ చేయండి అన్నారు. వచ్చినవే 2, అవే సెలెక్ట్ చేయాలి. అందుకని ఏంటంటే స్క్రూటినీ జడ్జిగా వెళ్ళినవాడు ఏం చేశాడు, ఒకటి తీసేశాడు, అస్సలు బాగాలేదు అని చెప్పి తీసేసి ఒక నాటకాన్ని సెలెక్ట్ చేశారు. వాడు కోర్టుకు వెళ్ళాడండి. ఇప్పుడు ప్రైవేట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కోర్టులు ఇవేమి నడవు. గవర్నమెంట్ది కదా, నువ్వేం చెప్పావు, నువ్వు 2 నాటకాలు సెలెక్ట్ చేయమన్నావు జోన్ నుంచి, 2 నాటకాలు వచ్చాయి కదా, 2 సెలెక్ట్ చేయాలి మీరు, అంతేగాని మంచిదే చెడుదా అని మీరు వెళ్ళలేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అవి ఏంటి పద్ధతి అండి? అది పద్ధతి కాదు. అట్లా మార్పులు వస్తూ ఆ తర్వాత జడ్జిమెంట్స్ మీద కామెంట్స్ వచ్చాయి. మనం మంచి నాటకానికి ఇవ్వలేదు, మంచి దీనికి ఇవ్వలేదు, మంచి యాక్టర్కి బెస్ట్ యాక్టర్ ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ చాలా చాలా మార్పులు వస్తూ వచ్చాయి. ఇవన్నీ భరించలేక ఆఖరికి ఏం చేశారు, ఎవడు అప్లై చేస్తే మొత్తం అన్ని నాటకాలు వచ్చేసేయండి, బాగున్నాయా బాగోలేక స్క్రూటినీ చూడం, ప్రతి దీనికి 10,000 ఇచ్చేస్తాం.
ప్రతి నాటకానికి 20,000 ఇచ్చేస్తాం, ప్రతి పౌరాణిక నాటకానికి 25,000 ఇచ్చేస్తాం, రండి ఎంతమంది వస్తారో అంతమంది రండి. అంటే అందరికీ ఆపర్చునిటీ వస్తుంది అనేది వాళ్ళ భావన. రైట్. అందరికీ ఆపర్చునిటీ వస్తుంది, ఈ తగాదాలు ఇవి ఉండవు, వచ్చేసేయండి మీరు ఏది బాగుంటే దానికి ప్రైజులు ఇస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఒక 4-5 ఊళ్ళల్లో కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాదు ఇక్కడ అన్ని చోట్ల జరిపారండి నాటకోత్సవాలు. ఓకే. అక్కడికి వచ్చేప్పటికి ఏమైంది, అక్కడ కూడా వీళ్ళకి అన్ని మనకు ఆపర్చునిటీ వచ్చింది కదా, బాగా వేద్దాం అనే స్పిరిట్ తగ్గిపోయి పౌరాణిక నాటకం, ఒక సాంఘిక నాటకం, ఒక సాంఘిక నాటిక, మూడింటికి అప్లై చేశాడు వాడు ఒకతను. ఓకే. అప్పుడు ఏమవుతుంది, 25, 20, 45 ప్లస్ 10, 55,000 వచ్చేస్తుంది కదా. ఇదే ఆర్టిస్టులను పెట్టుకుని 3 చేశాడు. బాగుందా లేదా అనవసరం, నాకు ప్రైజ్ అక్కర్లేదు, పార్టిసిపేట్ చేసాం కాబట్టి డబ్బులు వచ్చేస్తాయి. పార్టిసిపేట్ చేసిన డబ్బులే నాకు. నాటికల్లో బెస్ట్ ప్రొడక్షన్ చేస్తే ఎంత ఇస్తావు నువ్వు, 25,000, 30,000 ఇస్తావు ఫస్ట్ ప్రైజ్, క్యాష్ ప్రైజ్, నాకు 55 వస్తుంది అని చెప్పేసి చేశాడు ఆయన. ఓకే. సో ఎట్లాగా మనం ఒకటి ఆలోచిస్తే ఇంకో విధంగా ఏదో విధంగా పుడుతూనే ఉంటుందండి, పుడుతూనే ఉంటాయి అవి. అందరూ మంచివాళ్ళని ఎవడో చెప్పడం, అందరూ చెడ్డవాళ్ళని ఎవరో చెప్పడం. మీకు మంచి బ్రహ్మాండంగా సినిమా నచ్చింది, ఇంకోటి ఏదో అందులో ఒకటి చూపిస్తాడు లోపం, వాడికి అది తట్టింది మరి వాడికి. అట్లా మనం ఏం చేస్తాం, దానికి మనస్తత్వాలు రకరకాలు ఉంటాయి కదండి. అట్లా వస్తూ అట్లా మార్పు వచ్చింది ఇప్పుడు నాటకాలకి. దాంతో మూసేశారు అసలు, అక్కర్లేదు ఇవి అదో గొడవ, ఇవన్నీ ఎవడ పడతాడు, ఇవన్నీ కోర్టు కేసులు, ఇవన్నీ అక్కర్లేదు, మూసేసేయండి అన్నారు, మూసేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అసలు పెట్టలేదు అనుకోండి, పూర్తిగా కంప్లీట్గా దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఒకసారి స్టార్ట్ చేశారు, మళ్ళీ స్టార్ట్ ఇక్కడ వీళ్ళకి మళ్ళీ వాడికి వచ్చింది, వాడిది కాదు మాకు రావాలి, అదొక లోకం. కరెక్టే సార్. సార్ నైస్ సార్. అంటే మితం, సుఖం, మంచి చెడు అన్నిట్లోనూ ఉంటాయండి. అది నాటకాల్లోనూ ఉంది, సినిమాల్లోనూ ఉంది, టీవీలోనూ, అన్నిట్లో ఉంటాయి.